గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఏకలవ్య అకాడమీ ఆఫ్ సైన్సెస్. నా పేరు సురేష్. ఈరోజు మనం వెక్టార్స్ని ఏ విధంగా మల్టిప్లై చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఈ వెక్టార్స్ని మనం జనరల్గా రెండు రకాలుగా మనం మల్టిప్లై చేస్తూ ఉంటాం, స్కేలార్ ప్రొడక్ట్, క్రాస్ ప్రొడక్ట్ అని. సో దాని గురించి మనం చూద్దాం. ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మనకి ప్రతి సంవత్సరం కూడా ఒక క్వశ్చన్ అనేది అడుగుతున్నారు. సో చివరి వరకు చూడండి, ప్రతి పాయింట్ కూడా డీటెయిల్డ్గా కాన్సెప్ట్ని బేస్ చేసుకొని పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. సో చివరి వరకు చూడండి, ఫస్ట్ కాన్సెప్ట్ మొత్తం వినండి, తర్వాత మీ నోట్స్ అనే దాన్ని ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా? మీరు కనుక మొదటిసారి మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఏపీ తెలంగాణలో డిఫెన్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన ఛానల్ రీచ్ అయ్యే విధంగా షేర్ చేయండి. అట్లనే మన వీడియో క్లాసెస్ అని కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అట్లనే మీ యొక్క కామెంట్ అనే దాన్ని తెలియజేయండి. సో వెక్టార్స్ని ఏ విధంగా మనం మల్టిప్లై చేయాలి? ఈ వెక్టార్స్ని మనం మల్టిప్లై చేసేటప్పుడు మేజర్గా రెండు రకాలుగా మల్టిప్లై చేస్తాం. ఒకటి డాట్ ప్రొడక్ట్ అంటాం, ఇంకోటి క్రాస్ ప్రొడక్ట్ అని చెప్పేసి అంటాం. డాట్ ప్రొడక్ట్, క్రాస్ ప్రొడక్ట్. మరి డాట్ ప్రొడక్ట్ని ఏమని పిలుస్తామంటే స్కేలార్ ప్రొడక్ట్ అని కూడా అంటాం మనం. క్రాస్ ప్రొడక్ట్ని వెక్టార్ ప్రొడక్ట్ అని కూడా అంటాం మనం. సో రాస్తాను చూద్దాం. సో డాట్ ప్రొడక్ట్, డాట్ ప్రొడక్ట్. ఈ డాట్ ప్రొడక్ట్ని మనం ఇంకో రకంగా కూడా పిలవచ్చు, ఏమని? స్కేలార్ ప్రొడక్ట్, స్కేలార్ ప్రొడక్ట్. ఓకేనా? ఈ డాట్ ప్రొడక్ట్ మనం స్కేలార్ ప్రొడక్ట్ అని వాడతాం. ఇంకొకటి ఏంటిది? క్రాస్ ప్రొడక్ట్, క్రాస్ ప్రొడక్ట్. సో ఈ క్రాస్ ప్రొడక్ట్ మనం ఏమంటామంటే వెక్టార్, వెక్టార్ ప్రొడక్ట్. సో క్రాస్ ప్రొడక్ట్ని వెక్టార్ ప్రొడక్ట్ అని కూడా అంటాం మనం. ఓకేనా? సో రైట్, ఇక్కడ మనకి స్కేలార్ ప్రొడక్ట్ అంటే ఏంటి, అట్లానే వెక్టార్ ప్రొడక్ట్ అంటే ఏంటి అనే దాని యొక్క బేసిక్ డెఫినేషన్ మనం చూద్దాం. సో ఇప్పుడు మనం ఏవైనా ఒక రెండు వెక్టార్స్ని మల్టిప్లై చేసినప్పుడు, మనకి రిజల్ట్ వస్తుంది కదా. ఈ రిజల్ట్ని బేస్ చేసుకొని ఆ వెక్టార్ ప్రొడక్ట్ అనే దాన్ని వీళ్ళు టూ కేటగిరీస్లో డివైడ్ చేశారు. ఒకటి ఏంటి? స్కేలార్ ప్రొడక్ట్, ఇంకోటి ఏంటి? వెక్టార్ ప్రొడక్ట్. ఓకే, క్లియర్. రెండు వెక్టార్స్ మల్టిప్లై చేసినప్పుడు వచ్చిన రిజల్ట్ని బేస్ చేసుకుని డివైడ్ చేశారనమాట. అయితే రెండు వెక్టార్స్ని మల్టిప్లై చేసినప్పుడు కేవలం మనకి స్కేలార్ మాత్రమే వస్తాయి, అంటే కేవలం మ్యాగ్నిట్యూడ్ మాత్రమే వస్తాయి. దాన్ని ఏమంటామంటే డాట్ ప్రొడక్ట్ లేదా స్కేలార్ ప్రొడక్ట్ అని చెప్పేసి అన్నాం. ఏంటది? రెండు వెక్టార్స్ని మల్టిప్లై చేసినప్పుడు కేవలం మ్యాగ్నిట్యూడ్ మాత్రమే రావాలి, అటువంటి దాన్ని ఏమన్నా మనం స్కేలార్ ప్రొడక్ట్, డాట్ ప్రొడక్ట్ అని చెప్పేసి అన్నాం. సో ఇక్కడ రిజల్ట్ ఏంటి? ఇక్కడ మనకి ఇక్కడ కేవలం మ్యాగ్నిట్యూడ్ మాత్రమే రిజల్ట్ వస్తే దాన్ని మనం డాట్ ప్రొడక్ట్ అని చెప్పేసి అన్నాం. అలా కాకుండా రిజల్ట్లో మనకి మ్యాగ్నిట్యూడ్ ప్లస్ డైరెక్షన్ రెండు వచ్చినాయి అనుకో, అటువంటి దాన్ని మనం ఏమంటామంటే క్రాస్ ప్రొడక్ట్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? క్లియర్? సో కేవలం మ్యాగ్నిట్యూడ్ ఉంటే దాన్ని ఏమంటాం? స్కేలార్ ప్రొడక్ట్. మ్యాగ్నిట్యూడ్తో పాటు డైరెక్షన్ కూడా ఉంటే ఏమంటాం? దాన్ని వెక్టార్ ప్రొడక్ట్ లేదా క్రాస్ ప్రొడక్ట్ అని చెప్పేసి అంటాం. ఓకే రైట్. ఇప్పుడు మనం ఒక రెండు వెక్టార్స్ తీసుకున్నాం. సో ఏ అలానే బి అనేటువంటి రెండు వెక్టార్స్ తీసుకున్నాం. సో ఈ ఏ బి మనం మల్టిప్లై చేద్దాం మనం స్కేలార్ ప్రొడక్ట్. సో ఏ బార్ డాట్ బి బార్. సో డాట్ ప్రొడక్ట్ మనం ఎలా చెప్తున్నాం? మనం ఏ బార్ డాట్ ఉపయోగించాలి. మల్టిప్లికై సింబల్లో మనం ఏం చేయాలి? డాట్ అనే దాన్ని ఉపయోగించాలి. ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్ టు ఏం రావాలి? మనకి మ్యాగ్నిట్యూడ్ మాత్రమే రావాలి. అట్లానే ఇక్కడ చూడండి. సో రెండు వెక్టార్స్ మనం మల్టిప్లై చేస్తున్నాం. ఏ బార్ క్రాస్ బి బార్, సో మన సింబాలిక్ ఎట్లా చూపిస్తామంటే ఇంటూ మార్క్ చూపిస్తాం. వెక్టార్ ప్రొడక్ట్ మనం ఇంటూ మార్క్ చూపిస్తాం. స్కేలార్ ప్రొడక్ట్ మనం ఏం చేస్తాం? డాట్ ప్రొడక్ట్లో డాట్ అనే దాన్ని మనం ఉపయోగిస్తాం అన్నమాట. క్లియర్? సో ఏంటి ఇక్కడ మనకి స్కేలార్ ప్రొడక్ట్, వెక్టార్ ప్రొడక్ట్. సో స్కేలార్ ప్రొడక్ట్ అంటే ఏంటి? రిజల్ట్ ఏంటి? మ్యాగ్నిట్యూడ్ మాత్రమే వస్తుంది, అంటే స్కేలార్ మాత్రమే రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ స్కేలార్ అయితే దాన్ని స్కేలార్ ప్రొడక్ట్ అన్నాం. రిజల్ట్ కనుక వెక్టార్ అయినట్లయితే దాన్ని మనం ఏమన్నా వెక్టార్ ప్రొడక్ట్ అని చెప్పేసి అన్నాం. ఓకేనా? క్లియర్? రైట్. సో ఇప్పుడు ఈ స్కేలార్ ప్రొడక్ట్కి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. సో స్కేలార్ ప్రొడక్ట్ అనే దాన్ని ఎట్లా రాయాలని చూద్దాం.
సో మనకు 2 వెక్టార్స్ తీసుకుందాం. ఇఫ్ 2 వెక్టార్స్ ఏంటవి ఏ బారు బి బారు 2 వెక్టార్స్. సో వీటిని మనం ఏం చేద్దామంటే డాట్ ప్రోడక్ట్ చేద్దాం లేదా స్కేలార్ ప్రోడక్ట్ చేద్దాము. సో చేద్దాము. చేసినప్పుడు ఏమవుతుంది ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్ మరి రిజల్ట్ ఏమవుతుంది ఏ బార్ డాట్ బి బార్ రిజల్ట్ ఏమవుతుంది అంటే ఏ యొక్క మ్యాగ్నిట్యూడ్ తీసుకోవాలి బి యొక్క మ్యాగ్నిట్యూడ్ తీసుకోవాలి అట్లానే కాస్ థీటా తీసుకోవాలి కాస్ థీటా. సో ఏ బార్ డాట్ బి బార్ అని అంటే మనం ఏం చేయాలి ఏబి కాస్ థీటా. ఎట్లా రాస్తాం మనం మల్టిప్లై చేసే 2 వెక్టర్స్ ఉన్నాయి కదా వాటి యొక్క మ్యాగ్నిట్యూడ్ తీసుకున్నాం ఏబి. సో ఇక్కడ ఏం చేయాలి ఇంకా కాస్ థీటా అనేది దాన్ని తీసుకోవాలి వాటి మధ్య యాంగిల్ ఉంది కదా దానికి కాస్ థీటా తీసుకోవాలి. సో ఇదేంటంటే స్కేలార్ ప్రోడక్ట్ మనం రాసేటువంటి విధానం అన్నమాట. ఓకేనా ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్ టు ఏబి కాస్ థీటా. ఓకేనా రైట్. సో రైట్ ఇప్పుడు చూడండి దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఏంటంటే వర్క్ అన్నమాట. వర్క్ అనే దాన్ని మనం ఎట్లా రాస్తామంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ రాస్తాం. ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ అనేది వెక్టారే డిస్ప్లేస్మెంట్ అనేది కూడా వెక్టారే. ఫోర్స్ వెక్టారే డిస్ప్లేస్మెంట్ వెక్టారే. అయితే రెండింటిని మనం మల్టిప్లై చేస్తాం. ఎలాంటి మల్టిప్లై చేస్తున్నాం మనం డాట్ ప్రోడక్ట్ చేస్తున్నాం స్కేలార్ ప్రోడక్ట్ చేస్తున్నాం. సో వచ్చేటువంటి రిజల్ట్ ఏమవుతుంది స్కేలార్ అన్నమాట. సో చాలా ఇంపార్టెంట్ ఇది వర్క్ అనేది దేవరికి ఎగ్జాంపుల్ మనకి స్కేలార్ ప్రోడక్ట్కి ఎగ్జాంపుల్ అన్నమాట. ఓకేనా రైట్. తర్వాత మనం ఏం చేద్దామంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. దీని గురించి మనం తర్వాత చెప్తాము. వెక్టార్ ప్రోడక్ట్ గురించి ఫస్ట్ మనం స్కేలార్ ప్రోడక్ట్ గురించి పూర్తి డీటెయిల్గా మనం చూద్దాం. సో ఇప్పుడు మనకి రిజల్ట్ ఏమొచ్చిందంట ఏబి కాస్ థీటా వచ్చింది. సో వాటి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ బేస్ చేసుకుని మ్యాగ్నిట్యూడ్ అనేది కొంత ఉంటుంది ఇక్కడ. సో అదేంటి అనేది చూద్దాం ఇక్కడ. సో ఇఫ్ థీటా ఈక్వల్ టు చాలా ఇంపార్టెంట్ అమ్మా ఈ పాయింట్స్ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్. వీటిని బేస్ చేసుకుని మనకి డైరెక్ట్గా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఇఫ్ థీటా ఈక్వల్ టు 0 థీటా అనేది 0 డిగ్రీస్ మరి డాట్ ప్రోడక్ట్ ఏమవుతుంది చూద్దాం. సో ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్ టు ఏమవుతుంది ఏబి కాస్ థీటా రైట్. ఏబి కాస్ థీటా వాల్యూ ఎంత 0 డిగ్రీస్. సో థీటా 0 అంటే ఏబి కాస్ 0 వాల్యూ ఎంత 1 వాల్యూ ఎంత ఏబి. ఓకేనా క్లియర్ రైట్. ఇక్కడ మనకి థీటా అనేది 0 అయితే కనుక వాల్యూ ఎలా వచ్చింది పాజిటివ్ వాల్యూ వచ్చింది. గుర్తుపెట్టుకోవాలి థీటా 0 అయితే వాల్యూ ఎలా వచ్చింది పాజిటివ్ వాల్యూ రైట్. ఇప్పుడు 2 వెక్టార్స్ మధ్య యాంగిల్ థీటా 0 అవుతుంది. ఎప్పుడు 0 అవుతుంది అని అంటే 2 వెక్టార్స్ కూడా ప్యారలల్. 2 వెక్టార్స్ కూడా ఎలా ఉన్నాయంట ప్యారలల్ గా ఉన్నాయి. అంటే ఇక్కడ ఏ వెక్టర్ ఎట్లా ఉంది ఈ విధంగా ఉంది, బి వెక్టర్ ఎట్లా ఉంది ఈ విధంగా ఉంది. రెండు ఎట్లా ఉన్నాయి ప్యారలల్ గా ఉంది. రెండు ప్యారలల్ గా ఉన్నప్పుడు రెండింటి యొక్క ఈ టైల్స్ అనేవి జాయిన్ అవుతాయి. అప్పుడు రెండింటి మధ్య యాంగిల్ ఉంది. ఇది ఏ వెక్టర్, దాని మీద బి వెక్టర్ మనం కూర్చోబెట్టాం. రెండు టైల్స్ జాయిన్ అయ్యాయి. సో రెండు టైల్స్ జాయిన్ అయినప్పుడు రెండింటి మధ్య రెండు ప్యారలల్ గా ఉన్నాయి కదా, ఒకే లైన్ మీద ఉన్నాయి కదా. ఇప్పుడు రెండింటి మధ్య యాంగిల్ ఏమైనా ఉందా లేదు 0 అనమాట. రెండింటి మధ్య యాంగిల్ ఏమైనా లేదు 0. ఓకేనా రైట్. ఇప్పుడు మనం సెకండ్ పాయింట్ చూద్దాం. ఇఫ్ థీటా ఈక్వల్ టు 90 డిగ్రీస్. థీటా అనేది ఏంటి 90 డిగ్రీస్. సో థీటా 90 డిగ్రీస్ అయినప్పుడు చూద్దాం. ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్ టు ఏంటి ఇక్కడ మనకి ఏబి కాస్ థీటా. సో ఏబి కాస్ థీటా వాల్యూ ఎంత తీసుకున్నాం 90 కాస్ 90. సో రైట్ కాస్ 90 ఎంత 0 ఇంటూ ఎనీథింగ్ ఎంత 0. సో థీటా 90 డిగ్రీస్ అయినప్పుడు వాల్యూ ఏమైంది 0 అయింది. ఓకేనా రైట్. ఇప్పుడు రెండు వెక్టర్స్ మధ్య 90 డిగ్రీస్ ఉంది. అంటే రెండు వెక్టర్స్ ఎట్లా ఉండాలి ప్యారలల్ గా ఉండాలి, పర్పెండిక్యులర్ గా ఉండాలి. రెండు వెక్టర్స్ పర్పెండిక్యులర్ గా ఉన్నప్పుడు వాళ్ళు మనం మల్టిప్లై చేసినప్పుడు వాల్యూ ఏమవుతుంది 0 అవుతుంది. గుర్తుపెట్టుకోండి ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని మనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇదే పాయింట్ మీకు మ్యాథమెటిక్స్ లో కూడా ఉపయోగించబడుతుంది, మనకి ఇక్కడ కూడా ఉపయోగపడుతుంది. ఓకేనా
చాలా చాలా డేంజరస్, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అని గుర్తుపెట్టుకో. తీటా అనేది 90 డిగ్రీస్ అయినట్టయితే ఏ వెక్టారు అలానే బి వెక్టారు రెండు ఎట్లా ఉన్నాయంట, ఆర్ పర్పెండిక్యులర్. రెండు వెక్టర్స్ ఎట్లా ఉన్నాయంట, పర్పెండిక్యులర్ ఉన్నాయంట. ఏ వెక్టర్ ఎట్లా ఉంది, బి వెక్టర్ ఎట్లా ఉంది, ఇలా ఉంది. రెండు వెక్టర్స్ ఎట్లా ఉన్నాయి, పర్పెండిక్యులర్ గా ఉన్నాయి. సో రెండు వెక్టర్స్ మనం మల్టిప్లై చేసినప్పుడు రిజల్ట్ ఏమవుతుందంట, 0 అవుతుంది. సో ఓకేనా, ఎలా ఎప్పుడు 0 అవుతుంది, డాట్ ప్రోడక్ట్ స్కేలార్ ప్రోడక్ట్ చేసినప్పుడు మాత్రమే 0 అవుతుంది. ఇప్పుడు మనం చెప్పుకునేదంతా కూడా స్కేలార్ ప్రోడక్ట్ కి సంబంధించినటువంటి విషయం అన్నమాట. ఓకేనా, క్లియర్ రైట్. తర్వాత మూడో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి తీటా అనేది 180 డిగ్రీస్ తీసుకున్నాము. తీటా అనేది ఎంత తీసుకున్నాము, 180 డిగ్రీస్ తీసుకున్నాము. సో ఇప్పుడు చూడండి, ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏబి కాస్ తీటా. రైట్, ఏబి కాస్ 180, ఏబి కాస్ 180. రైట్, చూడండి ఏబి కాస్ 180 వాల్యూ ఎంతమ్మా, కాస్ 180 వాల్యూ ఎంత, -1. తెలుసు కదా మీకు, కాస్ 180 వాల్యూస్ తెలుసు కదా, -1. సో కాస్ 180 వాల్యూ -1 అని ఇక్కడ రాసుకుంటే వాల్యూ ఏమవుతుంది, -ab అవుతుంది. అంటే వాల్యూ ఎలా వచ్చింది, నెగిటివ్ వాల్యూ వచ్చింది అనమాట. వాల్యూ ఏమొచ్చింది, నెగిటివ్ వాల్యూ వచ్చింది. రైట్, చూడండి తీటా ఇప్పుడు 180 డిగ్రీస్ అయినప్పుడు నెగిటివ్ వాల్యూ వచ్చింది. మరి తీటా 180 అయినప్పుడు పరిస్థితి ఏంటి, ఇక్కడ చూద్దాం. మనం రెండు వెక్టార్స్ తీసుకున్నాం. మనం రెండు వెక్టార్స్లో ఏ అనే వెక్టర్ ఇట్లా ఉంది, బి అనే వెక్టర్ ఇది, బి అనే వెక్టర్ ఇది. రెండింటి యొక్క టైల్స్ జాయిన్ చేశాం. ఏ వెక్టర్ ఇటువైపు ఉంది, బి వెక్టర్ ఇటువైపు ఉంది. రెండింటి యొక్క టైల్స్ జాయిన్ చేశాం. ఓకేనా, రెండింటి యొక్క డైరెక్షన్ ఎట్లా ఉంది, కరెక్ట్గా ఆపోజిట్లో ఉంది కదా. రెండింటి మధ్య యాంగిల్ ఎంత, రెండింటి మధ్య యాంగిల్ ఎంత, ఈ యాంగిల్ చూడాలి. సో ఈ యాంగిల్ ఎంత అవుతుంది, 180 డిగ్రీస్ అవుతుంది. ఓకేనా, క్లియర్. సో తీటా 180 అయింది అంటే ఏ వెక్టార్ అలానే బి వెక్టార్ రెండు కూడా ఎట్లా ఉన్నాయి, యాంటీ ప్యారల్ గా ఉన్నాయి. యాంటీ ప్యారల్, రెండు వెక్టార్స్ కూడా యాంటీ ప్యారల్. సో పూర్తిగా బేసిక్ లెవెల్ కాన్సెప్ట్ ఇది, బేసిక్ లెవెల్ కాన్సెప్ట్ ఇది. అర్థం చేసుకోండి. ఈ కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోగలిగితేనే దీని మీద అడిగేటువంటి క్వశ్చన్స్ మీకు సాల్వ్ చేయగలడానికి అవకాశం ఉంది. సో చిన్న చిన్న టాపిక్స్ ఇవి. సో వీటి మీద క్వశ్చన్స్ ఎట్లా ఫామ్ అవుతుంది అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఒక క్వశ్చన్ చెప్తాను చూడండి. ఇప్పుడు రెండు ప్యారలల్ వెక్టార్స్ ని మనం మల్టిప్లై చేసినప్పుడు, రెండు ప్యారలల్ వెక్టార్స్ ని డాట్ ప్రోడక్ట్ చేసినప్పుడు రిజల్ట్ ఏమవుతుంది అని అంటారు. ఓకేనా, క్వశ్చన్ అర్థమైందా. రెండు ప్యారలల్ వెక్టార్స్ ని మల్టిప్లై చేసినప్పుడు రిజల్ట్ ఎలాంటి ప్రోడక్ట్, స్కేలార్ ప్రోడక్ట్. రెండు ప్యారలల్ వెక్టార్స్ ని స్కేలార్ ప్రోడక్ట్ చేస్తే రిజల్ట్ ఎలా వస్తుంది, రెండు ప్యారలల్ వెక్టార్స్ ని స్కేలార్ ప్రొడక్ట్ చేస్తే వాల్యూ ఏమవుతుంది, పాజిటివ్ వాల్యూ వస్తుంది. రెండు పర్పెండిక్యులర్ వెక్టార్స్ ని స్కేలార్ ప్రొడక్ట్ చేస్తే వాల్యూ ఏమవుతుంది, 0 అవుతుంది. రెండు యాంటీ ప్యారలల్ వెక్టార్స్ ని మల్టిప్లై చేసినప్పుడు, స్కేలార్ ప్రొడక్ట్ చేసినప్పుడు వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ నెగిటివ్ వాల్యూ అనేది వస్తుంది. సో రెండు వెక్టార్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. రెండు వెక్టార్స్ ని కూడా మనం మల్టిప్లై చేస్తాం, స్కేలార్ ప్రొడక్ట్ చేస్తాం. సో స్కేలార్ ప్రొడక్ట్ చేసేటప్పుడు రెండు ప్యారలల్ వెక్టార్స్, రెండు ప్యారలల్ వెక్టార్స్ మల్టిప్లై చేసినప్పుడు రిజల్ట్ ఏమైంది, పాజిటివ్ వచ్చింది. సో రెండింటి మధ్య యాంగిల్ కొంచెం మార్చాను, రిజల్ట్ పాజిటివ్ ఉంటుంది. సో చూడండి, ఇక్కడ రెండు పర్పెండిక్యులర్ అయితేనే వాల్యూ 0 అవుతుంది. రెండు పర్పెండిక్యులర్ అయితేనే 0 అవుతుంది. అంటే తీటా 90. 0 నుంచి 90కి వచ్చేటప్పటికి, 0 నుంచి 90కి వచ్చేటప్పటికి వాల్యూ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ వాల్యూ ఎంత, 0. ఇక్కడ ఎంత, ఏబి సమ్ వాల్యూ ఏదో ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి వాల్యూ ఏమవుతుందంటే డిక్రీజ్ అయ్యి 0 అవుతుంది కదా. అది కూడా ఎట్లా ఉంటుంది, పాజిటివ్గా ఉంటుంది. సో రెండు ప్యారలల్ వెక్టార్స్, రెండు ప్యారలల్ వెక్టార్స్. సో రెండింటి మధ్య యాంగిల్ ఏం లేదు. సో రెండు మల్టిప్లై చేసినప్పుడు పాజిటివ్ వాల్యూ. సో రెండింటి మధ్య వాల్యూ కొంత ఉంది, యాంగిల్ కొంత ఉంది. సో రిజల్ట్ వస్తుంది, పాజిటివ్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు కూడా రెండింటి మధ్య కొంత యాంగిల్ ఉంది. రెండింటిని స్కేలార్ ప్రొడక్ట్ చేసినప్పుడు వాల్యూ పాజిటివ్ వస్తుంది. సో రెండింటి మధ్య యాంగిల్ ఎంత, తీటా 90 డిగ్రీస్. తీటా 90 డిగ్రీస్లో ఉన్నప్పుడు స్కేలార్ ప్రొడక్ట్ చేస్తే వాల్యూ ఏమవుతుంది, 0 అవుతుంది. సో తీటా 90లో ఉన్నప్పుడు రెండు మల్టిప్లై చేస్తే వాల్యూ ఏమవుతుంది, 0. 0 నుంచి 90కి వచ్చేంత వరకు కూడా వాల్యూస్ అన్ని కూడా ఎట్లా ఉంటాయి, పాజిటివ్గానే ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నేను ఏం చేస్తానంటే ఈ రెండు వెక్టర్స్ ఎట్లా ఉన్నాయి, రెండు వెక్టర్స్ ఎట్లా ఉన్నాయి. సో తీటా 90 దాటి అవతలకి వెళ్ళింది, తీటా 90 అవతలకి వెళ్ళింది. సో 0 నుంచి 90 నుంచి 180కి వెళ్ళేటప్పుడు, 90 నుంచి 180కి వెళ్ళేటప్పుడు వాల్యూస్ అన్ని ఎట్లా వస్తున్నాయి, నెగిటివ్లో వస్తాయి. 90 నుంచి 180కి వచ్చేటప్పుడు వాల్యూస్ అన్ని కూడా ఎట్లా వస్తున్నాయి, నెగిటివ్లో వస్తాయి. సో 90 దాటి వచ్చింది, వాల్యూ నెగిటివ్. 90 దాటి వచ్చింది, వాల్యూ నెగిటివ్. 90 దాటి ఇటు వచ్చింది, కరెక్ట్గా యాంటీ ప్యారలల్ వచ్చింది, వాల్యూ అవుతుంది నెగిటివ్ అవుతుంది. ఓకేనా.
సో కాన్సెప్ట్ మీకు అర్థమైంది కదా, రైట్, నోట్ చేసుకోండి. ఇప్పుడు చెప్పేటువంటి కాన్సెప్ట్ అనేది దాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, మంచిగా నోట్ చేసుకోండి. ఈ కాన్సెప్ట్ మనకి ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా, రైట్. యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్ ఎట్లా కనుక్కోవాలి, లేదా ఒక వెక్టార్ యొక్క కాంపోనెంట్ ఎట్లా కనుక్కోవాలి, ఒక వెక్టార్ మ్యాగ్నిట్యూడ్ ఎలా కనుక్కోవాలి, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో ఏంటది, కాంపోనెంట్ కనుక్కోమని, ఒక వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కనుక్కోమని మనల్ని అడుగుతూ ఉంటారు. ఓకేనా, సో దాని గురించి చూద్దాం. యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్, యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్. సో స్కేలార్ ప్రోడక్ట్ మనం రాసినప్పుడు ఏ బార్ డాట్ బి బార్ రాసినప్పుడు మనకి రిజల్ట్ ఏమొచ్చింది, ఏబి కాస్ థీటా రిజల్ట్ వచ్చింది. ఏ బార్ డాట్ బి బార్ రాసినప్పుడు రిజల్ట్ ఏమొచ్చింది, ఏబి కాస్ థీటా వచ్చింది మనకి. సో దీంట్లో మనకి యాంగిల్ కావాలి అంటే కాస్ థీటా మనం ఉపయోగించుకుంటాం. కాస్ థీటా అనే దాన్ని ఉపయోగిస్తాం. సో చూడండి, సింపుల్, కాస్ థీటా ఇక్కడ ఉంచుకొని రిమైనింగ్ ఏబి దాన్ని పంపించాను. సో ఏ బార్ డాట్ బి బార్ బై ఏబి. సో ఏబి అంటే ఏ యొక్క మ్యాగ్నిట్యూడ్, బి అంటే బి యొక్క మ్యాగ్నిట్యూడ్ అన్నమాట. ఓకేనా, సో రెండు వెక్టర్స్ మధ్య యాంగిల్ కనుక్కోవాలంటే ఈ విధంగా మనం ఉపయోగిస్తాం. లేదు మనకి కాంపోనెంట్ కనుక్కోమన్నారు, ఏ వెక్టర్ కాంపోనెంట్ కనుక్కోమన్నారు అంటే ఏ కాస్ థీటా కనుక్కోవాలి. సో ఏ కాస్ థీటా ఇక్కడ ఉంచండి, బి అనే దాన్ని పంపించండి. ఏ బార్ డాట్ బి బార్ బై బి, ఇదేంటి ఏ వెక్టర్ యొక్క కాంపోనెంట్ కనుక్కోమని. అట్లానే బి వెక్టర్ కాంపోనెంట్ కనుక్కోమని అనుకో, బి కాస్ థీటా అనేది రాస్తాం, ఏ బార్ డాట్ బి బార్ బై ఏ. ఓకేనా, సేమ్ ఇదే ఫార్ములాను మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ఉపయోగించి మనం కనుక్కుంటున్నాం. ఓకేనా, రైట్. సో ఈ విధంగా మనం రాస్తాం అన్నమాట. లేదా మనకి ఒక వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కనుక్కోండి అన్నారు అనుకో, అప్పుడు మనం ఏం చేస్తాం, మనం కేవలం ఏ కానీ కేవలం బి కానీ కనుక్కోమన్నారు అనుకో, ఏ ఒకటే కనుక్కోమంటే ఏ ఈక్వల్ టు ఏం చేస్తాం మనం, ఏ బార్ డాట్ బి బార్ బై మనది ఏ కనుక్కోమన్నారు కదా, సో బి కాంపోనెంట్ అడుగుతుంటాం, బి కాస్ థీటా అనే దాన్ని ఇలా. క్లియర్గా ఇదే ఫార్ములాని మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేస్తున్నాం అన్నమాట. ఏమి లేదు, ఇదే ఫార్ములాని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం రిపీట్ చేస్తున్నాం. బి ఈక్వల్ టు అట్లనే బి ఈక్వల్ టు ఏ బార్ డాట్ బి బార్ బై, ఇక్కడ మనం బి రాస్తాం కదా, ఏ కాస్ థీటా, ఈ విధంగా రాస్తాం. ఓకేనా, సో ఏం లేదు, ఇదే ఫార్ములాని మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం రిపీట్ చేస్తాం. ఒకసారి చూడండి జాగ్రత్తగా. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక వెక్టార్ తీసుకున్నాం, ఆ వెక్టార్ని అదే వెక్టార్ తోటి మనం స్కేలార్ ప్రోడక్ట్ చేద్దాం. ఓకే, అర్థం కాదు కదా. ఎగ్జాంపుల్ చూడండి, ఒక వెక్టార్ తీసుకున్నాను, ఏ అనేటువంటి వెక్టార్ తీసుకున్నాను, దీన్ని అదే వెక్టార్ తోటి మనం మల్టిప్లై చేద్దాం. అంటే ఏ బార్ తోటి మనం మల్టిప్లై చేసాం, ఏ బార్ డాట్ ఏ, అదే వెక్టార్తో మనం స్కేలార్ ప్రోడక్ట్ చేసాం. రిజల్ట్ ఏమవుతుంది, ఫస్ట్ వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ రాయాలి, రిజల్ట్ ఎట్లా రాస్తుందో తెలుసు కదా మనకి, రెండు వెక్టర్స్ మ్యాగ్నిట్యూడ్ రాయాలి, వాటి యొక్క కాస్ థీటా వాల్యూ రాయాలి. సో ఫస్ట్ వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ ఏ, రెండో వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ కూడా ఏ. సో ఫస్ట్ వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ ఏ, రెండో వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ ఏ. ఇప్పుడు ఏం చేయాలి, మనం కాస్ థీటా రాయాలి, కాస్ థీటా. ఓకే, క్లియర్, రైట్. ఇప్పుడు రెండు వెక్టర్స్ సేమ్ కదా, అప్పుడు ఒకదానికి ఇంకోటి ఎట్లా ఉంటాయి, ప్యారలల్గా ఉంటాయి. బోత్ ఆర్ ప్యారలల్. రెండు వెక్టర్స్ సేమ్ వెక్టర్స్ కాబట్టి రెండు ఒకదానికి ఒకటి ప్యారలల్ గా ఉంటాయి. మరి రెండు ప్యారలల్ గా ఉన్నప్పుడు రెండింటి మధ్య యాంగిల్ ఏమవుతుంది, థీటా ఏమవుతుంది, 0 డిగ్రీస్ అవుతుంది కదా. రెండు ప్యారలల్ గా ఉన్నప్పుడు థీటా వాల్యూ ఏమవుతుంది, 0 అవుతుంది. సో చూడండి, ఏ బార్ డాట్ ఏ బార్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ స్క్వేర్ కాస్ 0 డిగ్రీస్ కదా. సో ఏ ఇంటూ ఏ స్క్వేర్ కాస్ 0 డిగ్రీస్. ఇక్కడ నేనేం చేస్తాను, ఏ స్క్వేర్ కాస్ 0 అన్నా, కాస్ 0 వాల్యూ ఎంత, 1, కాస్ 0 వాల్యూ ఎంత 1. సో 1 ఇంటూ ఏ స్క్వేర్ ఎంత, ఏ స్క్వేర్. క్లియర్, అదేనా. ఒక వెక్టార్ని అదే వెక్టార్ తోటి మనం డాట్ ప్రొడక్ట్ చేస్తే, స్కేలార్ ప్రొడక్ట్ చేస్తే వాల్యూ ఏమవుతుంది, ఏ స్క్వేర్ వస్తుంది. ఓకేనా, క్లియర్. సో ఇదే కాన్సెప్ట్ని నేనేం చేస్తానంటే యూనిట్ వెక్టార్స్కి అప్లై చేస్తాను. ఇదే కాన్సెప్ట్ని యూనిట్ వెక్టార్స్కి అప్లై చేస్తాను నేను. ఓకేనా, జాగ్రత్త చూడండి. సో ఒక వెక్టార్ని అదే వెక్టార్ తోటి డాట్ ప్రొడక్ట్ స్కేలార్ ప్రొడక్ట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఎక్స్ యొక్క యూనిట్ వెక్టార్ ఏంటి, ఐ క్యాప్. ఇప్పుడు దీంతోనే మల్టిప్లై చేద్దాం, ఐని ఐతోనే మల్టిప్లై చేద్దాం. ఇంకొకసారి జేని జేతోనే మల్టిప్లై చేద్దాం, కేని కేతోనే మల్టిప్లై చేద్దాం. ఓకే, రైట్.
ఐ పవర్ డాట్ ఐ క్యాప్ డాట్ ఐ క్యాప్. సో దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత? యూనిట్ వెక్టర్ కదా, మ్యాగ్నిట్యూడ్ ఎంత? 1. దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత? 1. రెండు సేమ్ కదా, రెండు ప్యారలల్ వెక్టర్స్ కదా. మరి ప్యారలల్ వెక్టర్స్ మధ్య యాంగిల్ థీటా ఏమవుతుంది? 0 అవుతుంది. 0 అయినప్పుడు cos 0 వాల్యూ ఎంత? 1. సో రిజల్ట్ ఏమవుతుంది మనకి? 1 అనేది వస్తుంది. అంటే ఐ క్యాప్ డాట్ ఐ క్యాప్ చేసినప్పుడు రిజల్ట్ ఏమవుతుంది? 1. అట్లానే జే క్యాప్ డాట్ జే క్యాప్ చూడండి, జే క్యాప్ డాట్ జే క్యాప్. సో మల్టిప్లికేషన్ మనకి తెలిసిందే. ఫస్ట్ వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ తీసుకోవాలి, రెండో దాని మ్యాగ్నిట్యూడ్ తీసుకోవాలి, రెండింటి మధ్య స్క్వేర్ కాస్ థీటా వాల్యూ మనం తీసుకోవాలి. సో జే యూనిట్ వెక్టర్ కాబట్టి మ్యాగ్నిట్యూడ్ ఎంత? 1. ఇది యూనిట్ వెక్టర్, దాని మ్యాగ్నిట్యూడ్ 1. సో రెండు ఎట్లా ఉన్నాయి? ప్యారలల్ గా ఉన్నాయి. జే డాట్ జే, జే వెక్టర్ కి ప్యారలల్. సో ప్యారలల్ ఉన్నప్పుడు థీటా ఏమవుతుంది? 0 అవుతుంది కదా. సో థీటా 0 అయినప్పుడు కాస్ 0 వాల్యూ ఎంత? 1. సో వాల్యూ ఏంటి? 1. అట్లానే తర్వాత కే క్యాప్ డాట్ కే క్యాప్ ఈక్వల్ టు, సో కే వెక్టర్ యొక్క యూనిట్ కే యూనిట్ వెక్టర్ కదా, దాని మ్యాగ్నిట్యూడ్ 1. కే యూనిట్ వెక్టర్, దాని మ్యాగ్నిట్యూడ్ 1. రెండు ప్యారలల్ గా ఉన్నాయి కాబట్టి కాస్ థీటా 0 అయినప్పుడు కాస్ 0 వాల్యూ ఎంత? 1. సో 1 × 1 × 1 ఎంత? 1. ఈ విధంగా మనం ఐ క్యాప్ డాట్ ఐ క్యాప్, జే క్యాప్ డాట్ జే క్యాప్, కే క్యాప్ చేసినప్పుడు మనకి వాల్యూస్ ఏమి వస్తున్నాయి? 1 అనేది వస్తుంది. క్లియర్ ఎంతవరకు? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎక్స్ యాక్సిస్ యూనిట్ వెక్టార్ని y తోటి, y యొక్క యూనిట్ వెక్టార్ని z తోటి, z యొక్క యూనిట్ వెక్టార్ని x తోటి మనం మల్టిప్లై చేద్దాం. సో ఐ క్యాప్ డాట్ జే క్యాప్, ఐ క్యాప్ డాట్ జే క్యాప్, ఐని j తో చేద్దాం. చూడండి రిజల్ట్ ఎలా వస్తుందో. దీని యొక్క యూనిట్ వెక్టర్ కాబట్టి మ్యాగ్నిట్యూడ్ ఎంత? 1. j యూనిట్ వెక్టర్, దాని మ్యాగ్నిట్యూడ్ కూడా 1. అయితే ఐ జే రెండు ఎట్లా ఉంటాయి? ఐ అనేది ఎవరికి? ఎక్స్ యాక్సిస్ యూనిట్ వెక్టర్, జే అనేది వై యాక్సిస్ యూనిట్ వెక్టర్. సో రెండింటి మధ్య ఎక్స్ వై రెండు ఎట్లా ఉంటాయి? ఎప్పుడు కూడా ఎక్స్ వై రెండు కూడా ఎప్పుడు ఎట్లా ఉంటాయి? పర్పెండిక్యులర్ గా ఉంటాయి. రెండింటి మధ్య యాంగిల్ ఎంత? 90 degrees. కాస్ 90 వాల్యూ ఏమవుతుంది? 0. కాస్ 90 వాల్యూ ఎంత? 0. సో ఐ క్యాప్ డాట్ జే క్యాప్ చేసినప్పుడు వాల్యూ ఏమైంది? 0 అయింది. ఐ క్యాప్ డాట్ జే క్యాప్ చేసినప్పుడు వాల్యూ ఏమైంది? 0 అయింది. తర్వాత మనం జే క్యాప్ డాట్ కే క్యాప్ చేద్దాం. ఐ డాట్ జే క్యాప్ కే క్యాప్ రెండు చేస్తున్నాం. రైట్. సో దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత? 1. కే యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత? 1. కే కూడా యూనిట్ వెక్టరే, దాని మ్యాగ్నిట్యూడ్ 1. సో జే అనేది వై యాక్సిస్ యూనిట్ వెక్టర్, కే అనేది జెడ్ యాక్సిస్ యూనిట్ వెక్టర్. మరి వై జెడ్ రెండు ఎట్లా ఉంటాయి? పర్పెండిక్యులర్ గా ఉంటాయి. సో పర్పెండిక్యులర్ గా ఉన్నప్పుడు రెండింటి మధ్య వాల్యూ 90 degrees. కాస్ 90 ఎంత? 0. సో వాల్యూ ఎంత? 0. అట్లానే కే క్యాప్ డాట్ ఐ క్యాప్. సో దీన్ని చూడండి, కే క్యాప్ అనేది జెడ్ యాక్సిస్ యూనిట్ వెక్టర్, ఐ అనేది ఏంటి? ఎక్స్ యాక్సిస్ యూనిట్ వెక్టర్. మనం రెండు మల్టిప్లై చేద్దాం. మనం కే యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత? 1. ఐ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత? 1. రెండు ఎట్లా ఉన్నాయి? ఎక్స్ జెడ్ రెండు ఎట్లా ఉన్నాయి? పర్పెండిక్యులర్ గా ఉంటాయి. మరి రెండు కాస్ 90 వాల్యూ ఎంత? 0. సో రైట్, ఎనీథింగ్ ఇంటూ 0 0. ఓకేనా? ఈ విధంగా మనం సేమ్ వెక్టార్స్ ని స్కేలార్ ప్రొడక్ట్ చేసినప్పుడు వాల్యూ అయితే వస్తుంది. ఐని ఐతో చేసినా, జేని జేతో చేసినా, కేని కేతో చేసిన వాల్యూ వచ్చింది. ఇక్కడ ఐని జేతో చేస్తే, జేని కేతో చేస్తే, కేని ఐతో చేస్తే వాల్యూ ఏమవుతుంది? ఇక్కడ 0 అవుతుంది అన్నమాట. ఈ స్కేలార్ ప్రొడక్ట్ లో ఉపయోగించి మనకు చిన్న ప్రాబ్లం అనేది చేద్దాం మనం. సో ఇక్కడ మనం ఒక రెండు వెక్టార్స్ తీసుకున్నాం. మనం 2i క్యాప్, 3j క్యాప్, -k క్యాప్ ఒకటి. అట్లానే ఇంకోటి ఏంటి? -4i, -6j, -λk. ఇది రెండు వెక్టార్. ఈ రెండు వెక్టార్స్ కూడా ఎట్లా ఉన్నాయంట? ప్యారలల్ గా ఉన్నాయి. ఓకే, బాగానే ఉంది. రెండు వెక్టార్స్ ప్యారలల్ గా ఉన్నాయి. అయితే మనల్ని అడుగుతున్నారు లాంబ్డా వాల్యూ ఎంత అనే దాన్ని అడుగుతున్నారు. రెండు వెక్టార్స్ ప్యారలల్ గా ఉన్నాయి, మనమే అడుగుతున్నారు లాంబ్డా వాల్యూ అడుగుతున్నారు. సో ఈ రెండు వెక్టార్స్ ప్యారలల్ గా ఉన్నప్పుడు, లాజిక్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ వెక్టర్ యొక్క ఎక్స్ కాంపోనెంట్, సెకండ్ వెక్టర్ యొక్క ఎక్స్ కాంపోనెంట్ రెండింటిని కూడా మనం 2/4 చేయొచ్చు. -4, ఇది -4 కదా, -4. ఇక్కడ y కాంపోనెంట్ ఎంత? 3. ఇక్కడ y కాంపోనెంట్ ఎంత? -6. ఇక్కడ y కాంపోనెంట్ ఎంత? z కాంపోనెంట్ ఎంత? -1. ఇక్కడ వచ్చేలకి ఎంత? -λ. సో ఈ విధంగా మనం వాటి యొక్క కాంపోనెంట్స్ ని ఈక్వల్ చేసి, రేషియోస్ ని ఈక్వల్ చేసి మనం కనుక్కోవచ్చు. సో చాలా సింపుల్. సో మనం ఈ రెండిట్లో దీని దీనికి ఈక్వల్ చేయండి, దీని దీనికి ఈక్వల్ చేయాలి. సో ఏ అనేది తీసుకోండి, ఈ రెండు తీసుకున్నాం మనం. సో 3/-6 = -1/-λ.
సో మైనస్ మైనస్ ముందు ప్లస్ చేసేద్దాం మనం. తర్వాత 3 అనేది దీంట్లో ఎన్ని టైమ్స్ పోతుంది, 2 టైమ్స్ పోతుంది, రైట్. సో ఇక్కడ ఏం మిగిలింది, 1/-2 మిగిలింది, 1/λ మిగిలింది. లాంబ్డా ఇటు తీసుకురండి, అట్లానే 2ని ఇటు తీసుకురండి. సో లాంబ్డా ఈక్వల్ టు -2. ఓకేనా, అర్థమైంది కదా. సో రెండు వెక్టార్స్ మనకి ఈ విధంగా ఇచ్చారు, ఆ రెండు కూడా ప్యారలల్గా ఉన్నాయి. సో ప్యారలల్గా ఉన్నప్పుడు అక్కడ ఏదో ఒక వాల్యూ ఇస్తారు, లాంబ్డాను సంథింగ్ ఎక్స్ అనో సంథింగ్ వై అని ఇస్తారు, మనకి ఏ అనో ఇస్తారు. సో అప్పుడు వాటి యొక్క మ్యాగ్నిట్యూడ్స్ మనం కనుక్కోవాలి. సో తర్వాత ఈ స్కేలార్ ప్రోడక్ట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అని వాటి గురించి మనం చెప్పుకున్నాం. ఓకేనా, ఫస్ట్ ఏంటంటే స్కేలార్ ప్రోడక్ట్ అనేది కామ్యుటేటివ్. సో స్కేలార్ ప్రోడక్ట్ అనేది ఏంటి, కామ్యుటేటివ్ అన్నమాట. ఓకేనా, సో ఏంటి కామ్యుటేటివ్ అని అంటే ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్ టు బి బార్ డాట్ ఏ బార్ అన్నమాట. అంటే ఏ అనే వెక్టార్ని బితో మల్టిప్లై చేసినప్పుడు ఏ రిజల్ట్ అయితే వస్తుందో, బిని ఏతో మల్టిప్లై చేసినప్పుడు కూడా రిజల్ట్ సేమ్ రిజల్ట్ ఉంటుంది. ఓకేనా, దీన్ని మనం ఏమంటామంటే కామ్యుటేటివ్ లా అని చెప్పేసి అంటాం. కామ్యుటేటివ్ లా అంటే ఏంటి, ఏ వెక్టార్ని బితో మల్టిప్లై చేసాం, రిజల్ట్ వచ్చింది. అలాగే బిని ఏతో మల్టిప్లై చేసాం, ఓ రిజల్ట్ వచ్చింది. రెండు రిజల్ట్స్ కూడా ఎట్లా ఉన్నాయి, సేమ్ వాల్యూస్ ఉన్నాయి. క్లియర్. తర్వాత రెండోది వచ్చేసరికి డిస్ట్రిబ్యూటివ్ లా. డిస్ట్రిబ్యూటివ్ లా అన్నమాట. ఏంటి డిస్ట్రిబ్యూటివ్ లా అంటే ఏంటంటే ఒక వెక్టార్ ఉంది, ఏ అనే వెక్టార్, దీన్ని మనం ఏం చేస్తామంటే బి బార్ ప్లస్ సి బార్ అనేటువంటి వెక్టార్ తోటి మనం మల్టిప్లై చేస్తాము. సో దీన్ని ఎలా రాస్తామంటే ఫస్ట్ ఏ వెక్టార్ని బితో డాట్ ప్రొడక్ట్ చేయండి, ప్లస్ ఏ వెక్టార్ని సితో డాట్ ప్రొడక్ట్ చేయండి. ఓకేనా, సో ఏని బితో మనం డాట్ ప్రొడక్ట్ చేద్దాం, ఏ బార్ డాట్ బి బార్ ప్లస్ తర్వాత ఏం చేయాలి, సితో చేయాలి, ఏ బార్ డాట్ సి. సో ఈ స్కేలార్ ప్రోడక్ట్ అనేది కామ్యుటేటివ్ అని ఓబే చేస్తుంది, డిస్ట్రిబ్యూటివ్ అని కూడా ఓబే చేస్తుంది. ఓకేనా, సో ఈ టోటల్ కాన్సెప్ట్ మొత్తం కూడా మనకి స్కేలార్ ప్రోడక్ట్ గురించి ఉంటుంది. ఓకే, క్లియర్. తర్వాత ఈ స్కేలార్ ప్రోడక్ట్ మనం ఎగ్జాంపుల్కి ఏం చెప్పుకున్నాం మనం, వర్క్ చాలా చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది, పవర్. ఈ పవర్ అంటే మనం ఏం చెప్తాము, ఫోర్స్ ఇంటూ వెలాసిటీ చెప్తాము. పవర్ని ఫోర్స్ ఇంటూ వెలాసిటీ. సో ఈ ఫోర్స్ ఇంటూ వెలాసిటీ అనేది కూడా స్కేలార్ క్వాంటిటీ. ఫోర్స్ వెక్టరే, వెలాసిటీ వెక్టరే. ఈ రెండు వెక్టర్స్ మనం మల్టిప్లై చేసినప్పుడు ఏమొస్తుంది, పవర్ వస్తుంది. సో ఈ పవర్ అనేది ఏంటి, ఇక్కడ స్కేలార్ క్వాంటిటీ అనమాట. ఎందుకని అంటే ఈ రెండింటిని కూడా మనం స్కేలార్ ప్రోడక్ట్ అంటే డాట్ ప్రోడక్ట్ చేయబోతున్నాం. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పవర్ P ఈక్వల్ టు ఏం రాస్తాం మనం, ఫోర్స్ ఇంటూ వెలాసిటీ. ఫోర్స్ వెలాసిటీ మల్టిప్లై చేస్తాం. ఎలాంటి మల్టిప్లై చేస్తాం మనం, డాట్ ప్రోడక్ట్ చేసాం, స్కేలార్ ప్రోడక్ట్ చేసాం. తర్వాత మనం క్రాస్ ప్రోడక్ట్ గురించి చూద్దాం. ఈ క్రాస్ ప్రోడక్ట్ని వెక్టార్ ప్రోడక్ట్ అని కూడా అంటారు. ఓకేనా, సో ఈ వెక్టార్ ప్రోడక్ట్ అనేది స్కేలార్ ప్రోడక్ట్కి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎలా డిఫరెంట్గా ఉంటుంది అనేది మనం ఇక్కడ చెక్ చేద్దాం. సో ఇక్కడ మనకి క్రాస్ ప్రోడక్ట్ మనం ఉపయోగించేటప్పుడు మనం రెండు వెక్టార్స్ని క్రాస్ ప్రోడక్ట్ మనం ఉపయోగించేటప్పుడు సింబాలిక్గా ఇంటూ మార్క్గా చూపిస్తాం. అక్కడ మనం ఏం చేస్తాం, డాట్ ఉపయోగించాం, ఇక్కడ ఏం చేయాలి, ఇంటూ ఉపయోగించాలి. తర్వాత ఇక్కడ డైరెక్షన్ అనేది రెండు వెక్టార్స్ని మల్టిప్లై చేసేటప్పుడు డైరెక్షన్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తారు. స్కేలార్స్లో మనం ఏం చేస్తాం, మనం డైరెక్షన్ తీసుకోలేదు, కేవలం వాటి మధ్య ఉన్నటువంటి యాంగిల్ని కాస్ థీటా వాల్యూ తీసుకున్నాం అంతవరకు. అక్కడ డైరెక్షన్ అనేది ఇంపార్టెంట్ కాదు, కానీ ఇక్కడ మాత్రం డైరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే సైన్ థీటా అనే దాన్ని ఉపయోగిస్తాం. డాట్ ప్రోడక్ట్లో మనం ఏం చేస్తాం, స్కేలార్ ప్రోడక్ట్లో కాస్ థీటా ఉపయోగించాం. ఇక్కడ మనం ఎవరు ఉపయోగిస్తున్నాం, సైన్ థీటా అనే దాన్ని ఉపయోగిస్తున్నాం. క్లియర్. ఇప్పుడు మనం ఏం చేద్దాం, రెండు వెక్టార్స్ తీసుకున్నాం, వాటిని క్రాస్ ప్రోడక్ట్ అంటే వెక్టార్ ప్రోడక్ట్ మనం చేద్దాం. ఓకేనా, సో రైట్. సో ఏ అనేటువంటి వెక్టార్ ఒకటి తీసుకున్నాను, బి అనే వెక్టార్ తీసుకున్నాను. ఈ రెండింటి మనం ఏం చేయాలి, క్రాస్ ప్రోడక్ట్ చేయాలి. అంటే ఏ బార్ క్రాస్ బి బార్. చూడండి, ఇంటూ మార్క్ పెట్టినప్పుడు క్రాస్ వస్తుంది, డాట్ ఉపయోగించినప్పుడు స్కేలార్ వస్తుంది. రైట్. మరి ఇప్పుడు దీని రిజల్ట్ మనం ఎట్లా రాయాలి, దీని వాల్యూ రిజల్ట్ ఎట్లా రాయాలి చూడండి. ఏ వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ తీసుకోవాలి, ఏ వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ తీసుకోవాలి. అలానే బి వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కూడా తీసుకోవాలి. బి వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ బి అంటే రెండింటి మధ్య కొంత యాంగిల్ ఉంటుంది కదా, సో అది సైన్ థీటా తీసుకోవాలి. రెండింటి మధ్య యాంగిల్ ఉంటుంది కదా, ఏం తీసుకున్నాం, సైన్ థీటా. డాట్ ప్రోడక్ట్ స్కేలార్ ప్రోడక్ట్లో మనం ఏం చేసాం, కాస్ థీటా తీసుకున్నాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, సైన్ థీటా అనేది తీసుకున్నాం. సో రెండు వెక్టార్స్ మనం క్రాస్ ప్రోడక్ట్ చేసినప్పుడు ఏమొస్తుంది, రెండు వెక్టార్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అట్లనే వాటి మధ్య ఉన్నటువంటి సైన్ థీటా తీసుకోవాలి మనం. దీనికి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఏంటంటే టార్క్.
టాప్ టౌ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఎఫ్. ఆర్ అనేది ఏంటి పొజిషన్ వెక్టర్, ఎఫ్ అనేది ఏంటి ఫోర్స్ వెక్టర్. రెండు వెక్టర్స్ మనం ఏం చేస్తాం ఇక్కడ క్రాస్ ప్రొడక్ట్ చేస్తాం. ఓకేనా. సో ఎగ్జాంపుల్ తర్వాత చూడండి, ఇఫ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట, ఇంపార్టెంట్ పాయింట్స్. ఇఫ్ థీటా ఈక్వల్ టు 0 degrees, స్కేలార్ ప్రొడక్ట్లో మనం చూసాం కదా, సేమ్ అలానే జరుగుతుంది. థీటా ఈక్వల్ టు 0 degrees. థీటా 0 అయింది అని అంటే ఏ అట్లనే బి రెండు వెక్టర్స్ కూడా ఎట్లా ఉన్నాయంట ప్యారలల్ గా ఉన్నాయి. రెండు వెక్టర్స్ ఎట్లా ఉన్నాయి ప్యారలల్ గా ఉన్నాయి. రెండు వెక్టర్స్ ప్యారలల్ ఉన్నప్పుడు వాటి మధ్య యాంగిల్ ఎంత థీటా 0 రైట్. సో మనకి ఏం చేయాలి, ఏ బార్ క్రాస్ బి బార్ చేసాము. సో దీని రిజల్ట్ ఎట్లా వస్తుంది, ఫస్ట్ వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ తీసుకోవాలి, రెండో వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ తీసుకోవాలి, రెండింటి మధ్య ఉన్నటువంటి సైన్ యాంగిల్ ని తీసుకోవాలి. రెండింటి మధ్య ఉన్నటువంటి సైన్ యాంగిల్ రైట్. చూడండి, ఏబి సైన్ థీటా వాల్యూ ఎంతమా 0. సో సైన్ 0, ఏబి ఇంటూ సైన్ 0. సైన్ 0 వాల్యూ ఎంత 0. 0 అంటే ఎనీథింగ్ ఎంత 0. గుర్తుపెట్టుకోండి. సో రెండు వెక్టర్స్ ప్యారలల్ ఉన్నప్పుడు రెండింటిని మనం క్రాస్ ప్రొడక్ట్ చేసినప్పుడు రిజల్ట్ ఏమైంది 0 అయింది. ఓకేనా, క్లియర్. అట్లానే నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇఫ్ థీటా ఈక్వల్ టు 90 degrees తీసుకున్నాము. థీటా 90 degrees తీసుకున్నాము. థీటా 90 degrees ఉంది అంటే రెండు వెక్టర్స్ ఎట్లా ఉన్నట్లు పర్పెండిక్యులర్ గా ఉన్నట్టు, ఆర్ పర్పెండిక్యులర్. రెండు వెక్టర్స్ పర్పెండిక్యులర్ గా ఉన్నట్టు థీటా 90 అయింది అంటే. సో ఇప్పుడు మనం చేద్దాము, ఏ బార్ క్రాస్ బి బార్ చేద్దాము, ఏ బార్ క్రాస్ బి బార్ చేద్దాము. సో ఎట్లా చేసాం మన ఫార్మ్ ఏంటి, ఫస్ట్ వెక్టర్ మ్యాగ్నిట్యూడ్, రెండో దాని మ్యాగ్నిట్యూడ్, అట్లానే రెండింటి మధ్య ఉన్నటువంటి సైన్ యాంగిల్ తీసుకోవాలి. రైట్, ఏ బి సైన్ థీటా ఎంతమా 90 degrees, సైన్ 90. రైట్, సైన్ 90 వాల్యూ ఎంత 1, 1 ఇంటూ ఏబి ఎంత ఏబి. సో వాల్యూ ఎలా అవుతుంది ఇక్కడ మనకి చూడండి, పాజిటివ్ వాల్యూ వచ్చింది మనకి. వాల్యూ ఏమైంది పాజిటివ్ వాల్యూ అయింది. ఓకేనా, క్లియర్. రైట్. సో మూడో పాయింట్ చూడండి, మూడో పాయింట్, ఇఫ్ థీటా ఈక్వల్ టు 180 degrees. థీటా ఎట్లా 180 degrees. థీటా 180 ఉంది అని అంటే ఏం చెప్పాను మీకు, రెండు కూడా యాంటీ ప్యారలల్ గా ఉన్నాయి, రెండు కూడా ఒకదానికొకటి వ్యతిరేక దిశలో ఆపోజిట్ లో ఉన్నాయి. సో ఏ అండ్ బి, ఏ బి రెండు వెక్టర్స్ కూడా ఆర్ ఇన్ యాంటీ ప్యారలల్, యాంటీ ప్యారలల్. సో రెండు యాంటీ ప్యారలల్ గా ఉన్నాయి. సో చూడండి ఇక్కడ మనకి ఏ బార్ క్రాస్ బి బార్ ఎట్లా రాస్తాం మనం, ఏబి సైన్ థీటా రాస్తాం, ఏబి సైన్ 180. సో సైన్ 180 ఎంత 0, 0 అంటే ఎనీథింగ్ ఎంత 0 అన్నమాట. ఓకేనా, అదేనా. రైట్. ఈ విధంగా మనం రెండు వెక్టర్స్ మనం క్రాస్ ప్రొడక్ట్ చేసినప్పుడు రెండు వెక్టర్స్ ప్యారలల్ గా ఉంటేనేమో వాల్యూ 0 అవుతుంది, రెండు పర్పెండిక్యులర్ గా ఉన్నప్పుడు మాత్రమే వాల్యూ వస్తుంది, రెండు ఆపోజిట్ లో ఉన్నప్పుడు కూడా వాల్యూ అనేది 0 అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఈ రెండు విషయాలు అన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఈ రెండు పాయింట్స్. థీటా 0 అయింది, రెండు ప్యారలల్ గా ఉన్నాయి, వాల్యూ ఏమవుతుంది 0 అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి, రెండు ప్యారలల్ గా ఉన్నాయి అంటే థీటా 0 అయింది, క్రాస్ ప్రొడక్ట్ రిజల్ట్ ఏమవుతుంది 0 అవుతుంది. థీటా 90 అయింది, రెండు పర్పెండిక్యులర్ గా ఉన్నాయి, వాల్యూ ఏమవుతుంది పాజిటివ్ వాల్యూ వస్తుంది. ఓకేనా, రైట్. సో సేమ్ వెక్టర్ ని మనం క్రాస్ ప్రొడక్ట్ చేస్తే రిజల్ట్ ఏమవుతుందో చూద్దాం. ఒక వెక్టర్ తీసుకుందాం, దాన్ని అదే వెక్టర్ తోటి క్రాస్ ప్రొడక్ట్ చేద్దాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, ఒక ఏ అనేటువంటి వెక్టర్ తీసుకున్నాను, దాన్ని అదే వెక్టర్ తోటి క్రాస్ ప్రొడక్ట్ చేశాను, దాన్ని అదే వెక్టర్ తోటి క్రాస్ ప్రొడక్ట్ చేశాను. సో ఏ బార్ క్రాస్ ఏ బార్. సో ఇది చూద్దాం మనం. సో ఏమవుతుంది, ఎలా రిజల్ట్ ఎలా రాస్తాం, ఫస్ట్ వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ ఏ, రెండో వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ ఏ, తర్వాత రెండింటి మధ్య ఉన్నటువంటి సైన్ యాంగిల్ తీసుకోవాలి, సైన్ యాంగిల్ తీసుకోవాలి, సైన్ థీటా. ఏ ఇంటూ ఏ ఎంత ఏ స్క్వేర్. ఓకే, అంతవరకు బాగానే ఉంది. ఇక్కడ చూడండి, ఒక వెక్టార్ని అదే వెక్టార్ తోటి మనం మల్టిప్లై చేసాం, ఒక వెక్టార్ని అదే వెక్టార్ తోటి, అప్పుడు రెండింటి మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది. సో చూడండి, మనం ఇక్కడ ఒక వెక్టార్ని అదే వెక్టార్ తోటి క్రాస్ ప్రొడక్ట్ చేస్తున్నాం. సో రెండు సేమ్ వెక్టార్స్ కాబట్టి రెండు కూడా ప్యారలల్ వెక్టార్స్, బోత్ ఆర్ ప్యారలల్. రెండు వెక్టార్స్ కూడా ప్యారలల్, అదే వెక్టార్స్ కాబట్టి ప్యారలల్. మరి ప్యారలల్ అయినప్పుడు థీటా వాల్యూ ఏమవుతుంది 0 degrees చెప్పుకున్నాం ఇక్కడ మనం. రెండు ప్యారలల్ అయినప్పుడు థీటా ఏమవుతుంది 0 అవుతుంది. మరి 0 అయినప్పుడు థీటా 0 అయినప్పుడు కాస్ 0 ఎంత, కాస్ 0 ఎంత 0, 0 ఇంటూ ఎనీథింగ్ ఎంత 0. సో చెప్పుకున్నాం. మరి ఇక్కడ దాకా రానవసరం లేదు, రెండు ప్యారలల్ అని మనకి తెలిస్తే
రెండు ప్యారలల్ అని తెలిస్తే తీటా 0 అవుతుంది, వాల్యూ 0 అవుతుంది, అంతవరకు అయిపోతుంది. ఈ క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లా కాకుండా రెండు పర్పెండిక్యులర్ ఉన్నప్పుడు వాల్యూ ఏమవుతుంది, ఏబి అవుతుంది. ఓకేనా, క్లియర్, రైట్. ఇప్పుడు ఇదే విషయాన్ని మనం ఏం చేద్దామంటే యూనిట్ వెక్టార్స్కి ఇంప్లిమెంట్ చేద్దాం. ఇదే విషయాన్ని యూనిట్ వెక్టార్స్కి ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకేనా. సో ఎక్స్ యాక్సిస్ యొక్క యూనిట్ వెక్టార్ ఏంటి, ఐ క్యాప్. వై యాక్సిస్ యొక్క యూనిట్ వెక్టార్ ఏంటి, జే క్యాప్. వై యాక్సిస్ యూనిట్ వెక్టార్ జే క్యాప్. అట్లానే జెడ్ యాక్సిస్ యొక్క యూనిట్ వెక్టార్ ఏంటి, కే క్యాప్. ఓకేనా, రైట్. ఇదే విషయాన్ని యూనిట్ వెక్టార్స్కి ఇంప్లిమెంట్ చేద్దాం. అంటే ఐ బార్ క్రాస్ ఐ బార్, జే బార్ క్రాస్ జే బార్, కే బార్ క్రాస్ కే బార్. సో ఐ ప్యారలల్ గా ఉంటాయి. ప్యారలల్ వెక్టర్స్ మధ్య యాంగిల్ తీటా 0, రెండు మల్టిప్లై చేసినప్పుడు వాల్యూ అనేది 0. జే రెండు ప్యారలల్ కాబట్టి 0, కే రెండు ప్యారలల్ కాబట్టి 0 అన్నమాట. ఓకేనా, అర్థమైంది కదా, రైట్. తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎక్స్ యాక్సిస్ యొక్క యూనిట్ వెక్టార్ని వై యాక్సిస్ యొక్క యూనిట్ వెక్టార్ తోటి మల్టిప్లై చేద్దాం. లేదా వై యాక్సిస్ యొక్క యూనిట్ వెక్టార్ని జెడ్ యాక్సిస్ యొక్క యూనిట్ వెక్టార్ తోటి మల్టిప్లై చేద్దాం. అంటే ఐని జే తోటి, జేని కే తోటి, కేని ఐ తోటి మనం మల్టిప్లై చేద్దాం. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఐ క్యాప్ క్రాస్ జే క్యాప్ మనం చూద్దాం. ఓకేనా. సో ఐ క్యాప్, ఐ అనేది ఏంటి, ఎక్స్ యాక్సిస్ యూనిట్ వెక్టార్ కదా, దీని మ్యాగ్నిట్యూడ్ ఎంత 1. జే అనేది ఏంటి, వై యాక్సిస్ యూనిట్ వెక్టార్, దాని మ్యాగ్నిట్యూడ్ కూడా 1 కదా. ఎక్స్ వై రెండు ఎట్లా ఉంటాయి, ఆల్వేస్ పర్పెండిక్యులర్, వాటి మధ్య యాంగిల్ తీటా 90. మరి వాటి యూనిట్ వెక్టర్స్ కూడా ఎట్లా ఉంటాయి, పర్పెండిక్యులర్ గానే ఉంటాయి. మరి పర్పెండిక్యులర్ ఉన్నప్పుడు తీటా ఎంత, 90. సో సైన్ 90 వాల్యూ ఎంత, సైన్ 90. సో సైన్ 90 వాల్యూ ఎంత, ఇది 1, ఇది 1, సైన్ 90 వాల్యూ ఎంత 1, సో 1. సో ఏం చెప్తున్నాం ఇక్కడ మనం, ఐ క్యాప్ క్రాస్ జే క్యాప్ మల్టిప్లై చేసినప్పుడు వాల్యూ ఎంత వస్తుంది, 1 వస్తుంది. అట్లానే జే క్యాప్ క్రాస్ కే క్యాప్, జే అనేది ఏంటి, వై యాక్సిస్ యూనిట్ వెక్టర్, దాని మ్యాగ్నిట్యూడ్ 1. కే అనేది ఏంటి, జెడ్ యాక్సిస్ యొక్క యూనిట్ వెక్టర్, దాని మ్యాగ్నిట్యూడ్ ఎంత 1. వై జెడ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్, వై జెడ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ అయితే పర్పెండిక్యులర్ ఉన్నప్పుడు వాటి మధ్య యాంగిల్ ఎంత, తీటా 90. సో sin 90, రైట్. 1 into 1 into equal 1 into 1 into sin 90 వాల్యూ ఎంత 1. సో వాల్యూ ఎంత 1. ఓకేనా. అట్లానే ఈసారి కే క్యాప్ క్రాస్ ఐ క్యాప్, ఇది చూడండి. కే యూనిట్ వెక్టర్ కదా, దాని మ్యాగ్నిట్యూడ్ 1, ఐ యూనిట్ వెక్టర్, దాని మ్యాగ్నిట్యూడ్ 1. జెడ్ ఎక్స్ రెండు పర్పెండిక్యులర్ గా ఉంటాయి, వాటి యూనిట్ వెక్టర్స్ కూడా పర్పెండిక్యులర్ గా ఉంటాయి. సో యాంగిల్ అనేది sin 90 degrees, 1 into 1 into sin 90 వాల్యూ 1. సో రిజల్ట్ ఎంత 1. ఓకేనా, క్లియర్. సో రెండు పర్పెండిక్యులర్ వెక్టర్స్ మల్టిప్లై చేస్తేనే రిజల్ట్ వస్తుంది మనకి. తీటా 0 ఉంటే ప్యారలల్ ఉంటే వాటిని మల్టిప్లై చేస్తే రిజల్ట్ అనేది 0 వస్తుంది. ఓకేనా, క్లియర్. అసలు నోట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇదే విషయాన్ని ఒక డయాగ్రామ్ రూపంలో మీకు చూపిస్తాను. దీనికోసం మనం ఏం చేస్తామంటే ఒక సర్కిల్ అనే దాన్ని తీసుకున్నాను. ఈ సర్కిల్లో నేను ఎక్స్ యాక్సిస్ యూనిట్ వెక్టర్, వై యాక్సిస్ యూనిట్ వెక్టర్, జెడ్ యాక్సిస్ యూనిట్ వెక్టర్ 3 తీసుకున్నాను. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది మనం ఐని జేతో మల్టిప్లై చేయాలి. ఎట్లా, మనం క్లాక్ వైజ్లో వెళ్ళొచ్చు, దీంట్లో యాంటీ క్లాక్ వైజ్లో కూడా రావచ్చు. క్లాక్ వైజ్లో వెళ్ళొచ్చు, యాంటీ క్లాక్ వైజ్లో రావచ్చు. ఓకేనా. సో క్లాక్ వైజ్లో వెళ్దాం ముందు మనం. సో ఐని జేతో చేసామనుకో, ఐని జేతో చేసామనుకో, దీనికి ఆపోజిట్లో ఏముంది, కే ఉంది కదా. ఐని జేతో చేస్తే దీనికి ఆపోజిట్లో, వీటికి ఆపోజిట్లో ఏముంది, కే ఉంది. అది రిజల్ట్ అవుతుంది. ఓకే, క్లియర్. ఇప్పుడు జేని కేతో చేసామనుకో, జేని కేతో చేసాం, క్లాక్ వైజ్లో చూడండి, క్లాక్ వైజ్లో చూడండి. జేని కేతో చేసాం, క్లాక్ వైజ్లో చూడండి. జేని కేతో చేస్తే దీనికి ఆపోజిట్లో ఏముంది, ఐ ఉంది కదా. కేని ఐతో చేసాం అనుకో, సో క్లాక్ వైజ్లోనే కేని ఐతో చేసాం అనుకో, ఆపోజిట్లో ఏముంది, జే ఉంది కదా. సో ఈ విధంగా మనం క్లాక్ వైజ్లో చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది. మరి యాంటీ క్లాక్ వైజ్లో చేసాం అనుకో, మైనస్ వాల్యూస్ వస్తాయి మనకి. అంటే ఐని కేతో చేసాం అనుకో, ఐని కేతో చేసాం అనుకో మైనస్ జే వస్తుంది. కేని జేతో చేసాం అనుకో మైనస్ ఐ వస్తుంది. జేని ఐతో చేసాం అనుకో మైనస్ కే వస్తుంది. అంటే క్లాక్ వైజ్లో వెళ్తేనేమో పాజిటివ్ వాల్యూస్ ఉన్నాయి, యాంటీ క్లాక్ వైజ్లో వెళ్తేనేమో నెగిటివ్ వాల్యూస్ వస్తాయి. ఓకేనా, క్లియర్. ఈ వెక్టార్ ప్రోడక్ట్ మీద 2 ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఈ వెక్టార్ ప్రోడక్ట్ అనేది కామ్యుటేటివ్ అని ఒబే చేయదు. వెక్టార్ ప్రోడక్ట్ కామ్యుటేటివ్ అని ఒబే చేయదు. కామ్యుటేటివ్ అంటే ఏం చెప్పుకున్నాం మనం, ఏ బార్ క్రాస్ బి బార్
ఈక్వల్ టు బి బార్ క్రాస్ ఏ బార్. అలా అయితేనే కాంపిటేటివ్. కానీ వెక్టర్ ప్రోడక్ట్ కాంపిటేటివ్ అని ఒబే చేయదు, అంటే డస్ నాట్ ఒబే, అంటే నాట్ ఈక్వల్ టు అని రాస్తున్నాం. ఏ బార్ క్రాస్ బి బార్ నాట్ ఈక్వల్ టు బి బార్ క్రాస్ ఏ బార్. ఎందుకని అని అంటే ఒక చెప్తాను చూడండి. ఇప్పుడు మనం రెండు వెక్టార్స్ మల్టిప్లై చేయాలి. ఏ అనే వెక్టార్ ఇది, మనం ఏం చేస్తాం బి అనే వెక్టార్ ఇట్లా ఉంది. సో ఏకి బికి మధ్య యాంగిల్ ఎంత ఉంది, సమ్ యాంగిల్ తీటా ఉంది కదా. సో చూడండి, ఏ బార్ క్రాస్ బి బార్ చేసినప్పుడు రిజల్ట్ ఎలా వస్తుందో చూద్దాం మనం. ఓకేనా. సో మనం ఏం చేయాలంటే ఫింగర్స్ తీసుకోండి. మీ ఫింగర్స్ని ఏం చేస్తారంటే మీ ప్లాన్ని, మీ అరచేతిని ఏ వెక్టర్ ఏని బీతో చేస్తున్నాం కదా, కాబట్టి ఏ వెక్టార్కి ప్యారలల్గా పెట్టాలి. మీ అరచేతిని ఏ వెక్టార్కి ప్యారలల్గా పెట్టాలి. బీతో కదా మల్టిప్లై చేసేది, కాబట్టి బి వైపు మీ ఫింగర్స్ని ఫోల్డ్ చేయండి. బి వైపు ఫింగర్స్ ఫోల్డ్ చేయండి. మరి బొటన వేలు తమ్మిడి చూపిస్తుంది బయటికి కదా. ఏని బీతో మల్టిప్లై చేయాలి అంటే మన ఫింగర్స్ ఏం చేయాలి, ఏ నుంచి బి వైపు ఫోల్డ్ చేయాలి. మరి అప్పుడు తమ్మిడి చూపిస్తుంది బయటికి చూపిస్తాం కదా. సో రిజల్ట్ ఎట్లా ఉంటుందనంట, ఏని బీతో మల్టిప్లై చేస్తే రిజల్ట్ ఎలా వస్తుందంట, ఈ విధంగా బయటికి. సో ఏని బీతో మల్టిప్లై చేస్తే రిజల్ట్ ఎలా వస్తుందంట, ఇటువైపు వస్తుంది, బోర్డుకి బయటకు వస్తుంది. సో ఇప్పుడు మనం బీని ఏతో చూద్దాం. సో మనం బీని ఏతో మల్టిప్లై చేసేటప్పుడు మన ఫింగర్స్ ఎటు పెట్టాలి, బి వైపు పెట్టాలి, ఫస్ట్ వెక్టార్ వైపు పెట్టాలి. బీని ఏతో కదా మల్టిప్లై చేసేది, కాబట్టి ఏ వైపు ఫింగర్స్ ఏం చేయాలి, ఫోల్డ్ చేయాలి. ఏ వైపు ఫింగర్స్ ఫోల్డ్ చేయాలి. మరి బొటన వేలు ఎటు చూపిస్తుంది, బోర్డుకి లోపలికి చూపిస్తుంది. ఓకేనా. ఏని బీతో చూపిస్తేనేమో రిజల్ట్ ఇటువైపు ఉంది, బీని ఏతో చూపిస్తేనేమో మల్టిప్లై చేస్తేనేమో రిజల్ట్ లోపలికి చూపిస్తుంది. సో ఒకటి పాజిటివ్ అనుకుంటే రెండోది ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. రెండు వాల్యూస్ సేమ్ ఎలా అవుతాయి, మ్యాగ్నిట్యూడ్ ఓకే, కానీ డైరెక్షన్ ఏంటి, ఒకటి పాజిటివ్ ఉంటుంది, ఇంకోటి నెగిటివ్ ఉంటుంది. సో రెండు ఆపోజిట్లో ఉంది కదా. సో అందుకని నాట్ ఈక్వల్. రెండో పాయింట్, ఇటు ఓబేస్ డిస్ట్రిబ్యూటివ్ లా అనేది ఓబే చేస్తాయి. అంటే ఏంటంటే ఏ బార్ క్రాస్ బి బార్ ప్లస్ సి బార్ ఇట్లా ఉందనుకో వెక్టార్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఏని బీతో మల్టిప్లై చేద్దాం ఒకసారి. ఏ వెక్టార్ క్రాస్ బి వెక్టార్ ప్లస్ ఏని సితో మల్టిప్లై చేద్దాం. ఏ వెక్టార్ క్రాస్ సి వెక్టార్. ఓకేనా. సో ఈ రెండు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట వెక్టార్ ప్రొడక్ట్ లేదా క్రాస్ ప్రొడక్ట్ మీద. ఓకేనా. తర్వాత ఈ వెక్టార్ ప్రొడక్ట్ మీద ఒక చిన్న ప్రాబ్లం అనే దాన్ని మనం చేద్దాం. ఒక 2 వెక్టార్స్ తీసుకుందాం. ఆ 2 వెక్టార్స్ మనం ఏ విధంగా క్రాస్ ప్రొడక్ట్ చేస్తాం అనే దాని గురించి మనం చూద్దాం. ఓకే, ఒక వెక్టార్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ఈక్వల్ టు 2y ప్లస్ 3j ప్లస్ 5k ఇట్లా ఉంది. ఆర్ అనే వెక్టార్ ఇట్లా ఉంది. పొజిషన్ వెక్టార్ అనుకోండి. అట్లనే ఫోర్స్ వెక్టార్ ఇచ్చారు మనకి 3i ప్లస్ 5j ప్లస్ 2k ఇట్లా ఇచ్చారు మనకి. ఫోర్స్ వెక్టార్ ఈ విధంగా ఇచ్చారు. మనం ఏం కనుక్కోమన్నారంటే టార్క్ అనేదాన్ని కనుక్కోండి అన్నారు. సో టార్క్ అనేది ఏంటి, వెక్టార్ క్వాంటిటీ. ఈ టార్క్ యొక్క ఫార్ములా మనం ఎట్లా రాస్తాం, మనం ఆర్ బార్ పొజిషన్ వెక్టార్ ఇంటూ ఫోర్స్ వెక్టార్ ఇట్లా రాస్తాం మనం కదా. సో రైట్, టార్క్ అనేదాన్ని ఎట్లా రాస్తాం, పొజిషన్ వెక్టార్ ఇంటూ ఫోర్స్ వెక్టార్. సో చూడండి, జనరల్గా మనం మల్టిప్లై చేయడానికి అవకాశం లేదు. ఇక్కడ మనం ఈ రెండు వెక్టార్స్ మల్టిప్లై చేయడానికి, క్రాస్ ప్రొడక్ట్ చేయడానికి ఒక డిఫరెంట్ మెథడ్ ఉంది. అదేంటి అంటే మనం మాడ్యులస్ తీసుకోవాలి. ఈ మాడ్యులస్లో ఐ క్యాప్, జే క్యాప్, కే క్యాప్ ముందు ఇట్లా రాయాలి. తర్వాత ఫస్ట్ ఏంటి, పొజిషన్ వెక్టర్ కదా. పొజిషన్ వెక్టర్ యొక్క కాంపోనెంట్స్ తీసుకోండి. ఎక్స్ కాంపోనెంట్, ఐ కాంపోనెంట్ 2, జే కాంపోనెంట్, కే కాంపోనెంట్ తీసుకున్నాను. ఎక్స్, వై, జే కాంపోనెంట్స్ తీసుకున్నాను. అట్లానే రెండో దాని నుంచి ప్రకారం 3, 5, 2 తీసుకున్నాను. ఓకేనా. రైట్. సో ఇప్పుడు మనం దీన్ని ఎట్లా కనుక్కుంటారో చూడండి. మీకు మ్యాట్రిసెస్ తెలుసు కదా, ఆ మ్యాట్రిసెస్ మీరు ఏ విధంగా అయితే కనుక్కుంటారో అట్లానే కనుక్కుంటాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఐ తీసుకోవాలి. ఐ తీసుకొని మనం ఏం చేయాలి, దీంట్లో ఉన్నటువంటి దీన్ని మళ్ళీ 3 into 2 ఎంత 6 మైనస్ 5 into 5 ఎంత 25. ఓకేనా. సో ఫస్ట్ మనం ఐ అనే దాన్ని వదిలిపెట్టాలి. ఐని వదిలిపెట్టేసి ఐ తీసుకొని ఈ రెండు వాల్యూస్ వదిలిపెట్టాలి. ఏం చేయాలి, 3 into 2 6 రాసాను, 5 into 5 మైనస్ 25. తర్వాత మైనస్, ఇప్పుడు జే వరకు మనం వదిలేసేయాలి. ఓకేనా. మైనస్ జే క్యాప్.
ఇప్పుడు ఏం చేయాలి 2 into 2 4 మైనస్ 5 into 3 15 ఈ విధంగా రాసాను. ఓకేనా రైట్. తర్వాత ప్లస్ ఇప్పుడు ఏం చేయాలి మనం k అనే దాన్ని మనం వదిలేసేయాలి. k వదిలేసి ij వాల్యూస్ వరకే చూడాలి. 2 into 5 k 2 into 5 10 తర్వాత 3 into 3 మైనస్ 9. ఓకేనా ఈ విధంగా మనం చేస్తాము. ఐ క్యాప్ సో 6 మైనస్ 25 అంటే ఎంత 25 నుంచి 6 పోతే ఎంత మనకి 19 మైనస్ 19. తర్వాత మైనస్ j 4 నుంచి 15 పోతే ఎంత మనకి మైనస్ 11. తర్వాత ప్లస్ కే క్యాప్ 10 నుంచి 9 పోతే ఎంత 1. సో దీన్ని ఎట్లా రాయొచ్చు మనం మైనస్ 19 ఐ క్యాప్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 11 జే క్యాప్ ప్లస్ కే. ఓకే సో ఇది ఏంటంటే మనకి టార్క్ అన్నమాట. ఓకే సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే మనకి స్కేలార్ వెక్టార్ ప్రోడక్ట్ అనేది మనకి ఉంటుంది. సో ఇది మొత్తం కూడా ఏంటి ఈరోజు చెప్పుకున్నది మొత్తం కూడా ఏంటి మనం స్కేలార్ ప్రోడక్ట్ అట్లనే వెక్టార్ ప్రోడక్ట్.